ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. త్రివిధ దళాధిపతులు ఈ భేటీలో పాల్గొన్నారు. తాజా పరిణామాలను ప్రధానికి వివరిస్తూ ఉన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఎల్ఓసి వెంబడి ఇప్పటికే బ్లాక్అవుట్ అనౌన్స్ చేశారు. జైసల్మేర్, రామ్గఢ్, బడ్మేర్, ఫలోది, పోఖ్రాన్, బికనీర్, గంగానగర్ లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. జనం ఇళ్లల్లోనే ఉండాలని భారత ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని పోర్ట్స్, టెర్మినల్స్, నౌకలకు భద్రత పెంచారు. ఎల్ఓసి వెంబడైతే హై అలర్ట్ కొనసాగుతోంది. యూరి సహా పలు సరిహద్దు గ్రామాల్లో సైరన్స్ కూడా మోగాయి. ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాధిపతులు ఈ భేటీలో పాల్గొన్నారు. తాజా పరిణామాలను ప్రధానికి వివరిస్తూ ఉన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఎల్ఓసి వెంబడి బ్లాక్అవుట్ అనౌన్స్ చేశారు. జైసల్మేర్, రామ్గఢ్, బడ్మేర్, ఫలోది, పోఖ్రాన్, బికనీర్, గంగానగర్ లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. జనం ఇళ్లలోనే ఉండాలని భారత ఆర్మీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని పోర్ట్స్, టెర్మినల్స్, నౌకలకు భద్రత పెంచారు. ఎల్ఓసి వెంబడి హై అలర్ట్ కొనసాగుతోంది. యూరి సహా పలు సరిహద్దు గ్రామాల్లో సైరన్లు మోగాయి. రైట్, అది ఒకవైపేమో యూరి సెక్టార్ లో ఇప్పటికే కాల్పులకు దిగింది పాకిస్తాన్ సైన్యం. కాల్పులను తిప్పికొడుతోంది భారత్. మరోవైపు ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ట్రై సర్వీసెస్ ఆఫీసర్స్ తో ఈ భేటీ జరుగుతుంది. వాళ్ళు తాజా పరిణామాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రధానికి వివరిస్తూ ఉన్నారు. అయితే సరిహద్దు రాష్ట్రాల్లో చూస్తే ఎల్ఓసి వెంబడి మొత్తం కూడా బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది. జైసల్మేర్, రామ్గఢ్, బడ్మేర్, ఫలోది, పోఖ్రాన్, బికనీర్, గంగానగర్ లో ఇప్పటికే బ్లాక్అవుట్ అయితే కొనసాగుతుంది. అయితే జనం అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని భారత ఆర్మీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలను కూడా ఫాలో చేస్తున్నారు. అక్కడ ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా అన్ని పోర్టులు, టెర్మినల్స్, నౌకలకి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంకా పెంచారు కూడా. ఎల్ఓసి వెంబడైతే హై అలర్ట్ కొనసాగుతోంది. యూరి సహా పలు సరిహద్దు గ్రామాల్లో సైరన్లు మోగాయి.